మొన్ననే 75 వసంతాల ప్రొఫెషనల్స్ లేరు, ఎవరు వాళ్ళు లేరా? ఇక్కడ పోయింది వాళ్ళ. డెబ్బై 75 వసంతాల ఉత్సవాలని మనం జరుపుకున్నాం. దేశాన్ని 50 సంవత్సరాల పైబడి పాలించింది కాంగ్రెస్ పార్టీ. రాష్ట్రాన్ని కూడా 40 సంవత్సరాల పైబడి పాలించింది కాంగ్రెస్ పార్టీ. ఈ 75 వసంతాలని రెండుగా విడదీస్తే బిఫోర్ మోడీ, ఆఫ్టర్ మోడీ, అసలు కంపారిజన్ లేదు. ఖరాబ్ చేయకుండా కంపారిజన్ లేకుండా పోయింది. ఒకనాడు భారత్ అంటే థర్డ్ వరల్డ్ కంట్రీ, పేద దేశం, ప్రపంచ బ్యాంక్ దగ్గర మోకరిళ్ళ దేశం. ప్రపంచ బ్యాంక్ దగ్గర మోకరిళ్ళ దేశం. ఏషియన్ డెవలప్మెంట్ లాంటి బ్యాంకులు అప్పిస్తే కానీ రోడ్డు వేయని దేశం. మేధావులు మాట్లాడుతూనే ఉండేది, భారత ప్రజల ప్రయోజనాలని ప్రపంచ బ్యాంక్ దగ్గర తాకట్టు పెట్టిండ్రు, మోకరిల్లినటువంటి మాట మాట్లాడుతూ ఉండేది. చంద్రశేఖర్ గారు ప్రధానమంత్రి గారు ఉన్నప్పుడు బంగారం కుదపెడితే తప్ప జీతాలు ఇవ్వని పరిస్థితి మనం చూసాం. కానీ మోడీ గారు ఈ 10 వసంతాల కాలంలో ప్రపంచ బ్యాంకు ప్రస్తావన లేదు, ఏషియన్ డెవలప్మెంట్ అప్పులు లేవు. అయినా ఎన్నడూ లేనంత అభివృద్ధిని, ఇన్ఫ్రాస్ట్రక్చర్ క్రియేట్ చేసి భారత్ మహాన్ అనేది నినాదం, ఇవాళ భారత్ మహాన్ అనేది ప్రాక్టికాలిటీ. రెండవది, మన అంతర్జాతీయ పాలసీ కూడా మోడీ గారి బిఫోర్ మోకరిల్లే ఫిలాసఫీ, మోకరిల్లే పద్ధతి. అయితే రష్యాకు మోకరిల్లుడు, లేకపోతే అమెరికాకు మోకరిల్లుడు తప్ప నీ సొంత దేశ ప్రయోజనాలని కాపాడుకునే ప్రయత్నం ఎప్పుడు చేయలే. మొన్న మీరు ఈ మధ్య పరిణామాలు చూస్తే ఇజ్రాయిల్ వర్సెస్ పాలస్తీనా యుద్ధం జరిగితే ఎప్పుడు మనం పాలస్తీనాకే మద్దతు ఇచ్చేది. ఆసర్ అరఫాత్ గురించే మాట్లాడేది మనం. కానీ మొదటిసారి ఫస్ట్ టైం హమాస్ చేసినటువంటి పని ఇది ధర్మమైన పని కాదు, దీన్ని మేము ఖండిస్తున్నాం. ఈ సందర్భంగా మేము ఇజ్రాయెల్కే అండగా ఉంటామన్నటువంటి మాట నాకు తెలిసి దేశ చరిత్రలో మొట్టమొదటిసారిగా ఆ స్టాండ్ తీసుకుంది మోడీ గారు మాత్రమే. ఈ సాహసం వచ్చింది. మొన్న ఈ మధ్య ఆ యుద్ధం మొదలైన తర్వాత ఆంక్షలు పెట్టింది అమెరికా. ఇరాన్ నుంచి ఎవరు కొనుగోలు చేయొద్దని చెప్పి ఆంక్షలు పెడితే నథింగ్ డూయింగ్, 100% మేము ఇరాన్ దగ్గర తెచ్చుకుంటాం, గ్యాస్ తెచ్చుకుంటాం, పెట్రోల్, మేము ఎవరి షరతులకు లొంగే దేశం కాదని చెప్పి ముఖం మీద కొట్టినట్టు చెప్పి మన ప్రజలను కాపాడేటువంటి వ్యక్తి నరేంద్ర మోడీ గారు. మొన్నటిసారి అంతకుముందు రష్యా ఉక్రెయిన్ యుద్ధం జరిగినప్పుడు కూడా సేమ్ జరిగింది, ఇలాంటి ఆంక్షలు పెట్టింది. కానీ ఎక్కడ మనం రష్యా నుంచి తెచ్చుకునేటువంటి గ్యాస్ కానీ పెట్రోల్ కానీ ఆపలే మనం. అర్థం ఏంటంటే మనకంటూ ఒక స్వతంత్ర ప్రతిపత్తి కలిగినటువంటి విదేశీ విధానం ఉందనేది ఈ మధ్య కాలంలో ప్రపంచానికి అర్థమైపోయింది. ప్రపంచంలో స్ట్రాంగ్ పొలిటికల్ లీడర్ ఎవరు అంటే టక్కన అమెరికా గురించి ప్రస్తావించేది, లేదా అంతకుముందు బ్రిటన్ గురించి ప్రస్తావించేది.
రష్యా గురించి ప్రస్తావించారు. ప్రపంచంలో స్ట్రాంగ్ లీడర్ ఇవాళ నరేంద్ర మోడీ గారుగా ఎమర్జ్ అయింది. ఇవాళ మన G20 దేశాల సమావేశం జరిగితే ప్రపంచమే అబ్బురపడ్డది. ఇవాళ మోడీ గారు ప్రపంచంలో ఏ దేశానికి పోయినా కూడా అత్యంత గౌరవప్రదమైనటువంటి వెల్కమ్ అని పొందిన చరిత్ర మన కళ్ళ ముందు ఉంటుంది. ఒకనాడు అమెరికా అబ్దుల్ కలాంను అవమానపరిచింది ఎయిర్పోర్ట్లో. మోడీ గారికి వీసా ఇవ్వడానికి నిరాకరించింది. అలాంటి అమెరికా మోడీ గారు వెళ్తే రెడ్ కార్పెట్తో స్వాగతం పలకడం ఒక ఆస్పెక్ట్, స్వాగతం పలుకుతారు. కానీ వాళ్ళ పార్లమెంట్లో వారు ఉపన్యసిస్తున్నప్పుడు, వారు మాట్లాడుతున్నప్పుడు వాళ్ళ సెనేటర్లు లేచి చప్పట్లు కొట్టి మోడీ మోడీ అటువంటి నినాదం ఇచ్చినటువంటి చరిత్ర ఎప్పుడు చరిత్ర జరగలేదు. ఫస్ట్ టైం జరిగింది. అంత గౌరవాన్ని ఎప్పుడు అమెరికాలో మనం పొందలేకపోయాం. ఎప్పుడు ప్రపంచ వేదికల మీద కశ్మీర్ ఇష్యూ ప్రస్తావన లేకుండా లేదు. ఎప్పుడు ప్రస్తావన. వాజ్పేయి గారు ధీటుగా సమాధానం చెప్పిందని చెప్పి సంతోషపడ్డాం మనం. 75 సంవత్సరాల చరిత్రలో ఒకే దేశం 2 చట్టాలు, ఒకే దేశం, ఆ ప్రాంత ప్రజలు మన ప్రధానమంత్రి గుర్తించకపోయే పద్ధతి, 2 ప్రధానమంత్రులు. దీనికి చరమగీతం పడని చెప్పి ఈ అపీజ్మెంట్ పాలసీ పనికిరాదని, స్టబ్బన్నగా ఉండకపోతే దేశాన్ని కాపాడుకోలేమని, ఈ జమ్మూ అండ్ కాశ్మీర్లో జరిగిన నరమేధం అంతం కావాలంటే దానికి ఒకటే పరిష్కారమని 370 ఆర్టికల్ రద్దు చేసి ప్రపంచంలో ఏ దేశం కూడా జమ్మూ అండ్ కాశ్మీర్ ప్రస్తావన చేయకుండా చెంప చెల్లు మనిపించిన వ్యక్తి మోడీ గారు. ఇవాళ ఎంత క్వాలిటేటివ్ చేంజ్ వచ్చిందంటే, ఎంత మార్పు, గుణాత్మకమైన మార్పు వచ్చిందంటే, ఏ జమ్మూ అండ్ కాశ్మీర్, ఏ పంజాబ్, ఏ నార్త్ ఈస్టర్న్ స్టేట్స్ నిత్యం నా ప్రాంతం సపరేట్ కావాలి, ఖలిస్తాన్ కావాలి, నాది జమ్మూ అండ్ కాశ్మీర్ సెపరేట్ దేశం కావాలంటే ఉద్యమాలు అవుతున్నాయో, ఇవాళ ఎక్కడ ఆ ఉద్యమాలు కాదు కదా. పక్కకున్న పాకిస్తాన్లో బలూచిస్తాన్, పాకిస్తాన్ ఆక్యుపైడ్ కాశ్మీర్, ఆ ప్రాంతంలో ఉన్న ప్రజలు మేము కూడా భారత్లో ఉంటే బాగుండేటువంటి నినాదాలు, ఉద్యమాలు జరుగుతున్నాయంటే భారత్ యొక్క కీర్తి పతాక ఎక్కడ వచ్చింది మనం చర్చించు. మరి ఇంత జరుగుతున్నా మరి ప్రపంచ దేశాలు ఇట్లా అంగీకరిస్తాయంటే అంగీకరించవు. వట్టి కార్పొరేటర్ పోస్టు ఇక్కడ పోటీ 10 మంది పోటీ పడుతుంటారు, ఒకరికొకరు ఎట్లా డ్యామేజ్ చేసుకొని చూస్తూ ఉంటారు. ఇవాళ నరేంద్ర మోడీ గారి కీర్తి, భారతదేశం యొక్క ఔన్నత్యం ప్రపంచంలో పెరుగుతున్న ఈ సందర్భంలో దీన్ని ఎట్లా డీస్టెబిలైజ్ చేయాలన్నటువంటి కుట్రలు కుతంత్రాలు కూడా ఉంటాయి. స్థానికంగా ఉన్నటువంటి వితిన్ దాంట్లో ఎట్లయితే వైరుధ్యాలు ఉంటాయో, ఎట్లయితే ఒకరికొకరు సపరేట్ చేసుకునే పద్ధతి ఉంటుందో అదే పద్ధతి ఇవాళ అక్కడ ఉంటుంది. వాళ్ళు రకరకాల రూపంలో ఇవాళ భారత ప్రతిష్టను మసకబారేటట్టుగా చేసే ప్రయత్నం చేస్తారు. వాళ్ళకు అన్ని రకాల సహకారం అంతది. దీని పట్ల మనం అప్రమత్తంగా ప్రజలు ఉంచాల్సిన అక్కర ఉంది. ఒకటి, ఇంత చారిత్రక సన్నివేశంలో భారత ప్రజానికం అంతా కూడా మోడీ గారికి అండగా ఉండాల్సిన అక్కర ఉందని చెప్పి నేను భావిస్తాను. మోడీ గారికి నాకు తెలిసి ఈజ్ నాట్ ఎ పవర్ మాంగర్. ఆయనకు పవర్ ఓరియంటెడ్ పాలిటిక్స్ చేయాల్సిన అక్కడ అంతకంటే కూడా లేదు. ఎందుకంటే ఒకసారి ప్రధానమంత్రి అయినా, 2 సార్లు ప్రధానమంత్రి అయినా, మేము కూడా మంత్రులు చేసిన కాబట్టి మాకు తెలుస్తుంది. బయట నుంచి చూసినప్పుడు చాలా ఇట్లా అనిపిస్తుంది, కానీ లోపలికి పోయి చూస్తే గింతే ఉంటుంది, ఏం ఉండదు పెద్ద గొప్పతనం. ఇవాళ 10 సంవత్సరాల తర్వాత వారికి మళ్ళీ ప్రధానమంత్రి కావాలనే కోరిక కంటే కూడా ఈ 10 సంవత్సరాల చరిత్ర చూసిన తర్వాత మోడీ మళ్ళీ ప్రధానమంత్రి కావాలన్నటువంటి అవసరం భారత ప్రజానికానికి ఉందనేది సత్యం. అందువల్ల నిన్న మొన్న వస్తున్న నినాదం ఫిర్ ఏక్ బార్ మోడీ సర్కార్ అనే నినాదం కానీ, అబ్కి బార్ 400 పార్ అనేటువంటి సంఖ్య కానీ, నంబర్ కానీ, ఇవి పార్టీ ఇచ్చిన నినాదం కాదు.
కార్యకర్తలు ఇచ్చిన నినాదం అంతకంటే కూడా కాదు. ఈ నినాదం ప్రజా గర్భం నుంచి వచ్చిన నినాదం ఇది. మీకు తెలుసు, ఎప్పుడు ప్రపంచ చరిత్రలో చరిత్రను మార్చే శక్తి ప్రజలకు మాత్రమే ఉంటుంది, కేవలం వ్యక్తులకు ఉండదు, పార్టీలకు మాత్రం ఉండదు. చరిత్ర గతిని మార్చే శక్తి ప్రజలకు మాత్రమే ఉంటుంది. అందులో ప్రజాస్వామ్య వ్యవస్థ కాబట్టి ఇది. భారత ప్రజాస్వామ్య వ్యవస్థలో ఎవరు ఎమ్మెల్యే ఉండాలని నుంచి మొదలుపెట్టి ఎవరి ముఖ్యమంత్రి ఉండాలి, ఎవరి ప్రధానమంత్రి ఉండాలనేది నిర్ణయించేటువంటి అధికారం ప్రజల చేతిలో ఉంటుంది. కాబట్టి ప్రజలే సుప్రీం, కాబట్టి ప్రజలే చరిత్ర నిర్మాతలు. కాబట్టి డెఫినెట్గా ఇవాళ ప్రజలిచ్చిన ఆ నినాదం తప్పకుండా విజయం సాధిస్తున్న నమ్మకం ఉన్నది. ఎందుకంటే వాళ్ళది కాబట్టి, వాళ్ళ హక్కు, వాళ్ళు చేసేటువంటి పని. కాబట్టి మేము ఎక్కడికి పోయినా, నేను ఒక 4 దశాబ్దాలు విద్యార్థి ఉద్యమాల నుంచి ఉన్నా, నేను ఇక్కడ చూసిన ఒక సెక్షన్ ఆఫ్ ద పీపుల్ ఎప్పుడు పొలిటికల్ పార్టీలు అంటే ఇష్టపడవు, నాయకులు అంటే అసలే ఇష్టపడరు. ఇవాళ ఒక రకంగా చూస్తూ ఉంటారు, ఏదో శత్రువులకు చూసే పరిస్థితి. ఏ ఎలీట్ సెక్షన్స్, ఏ ఉన్నత వర్గం అని చెప్పి మనం భావిస్తామో అలాంటి సెక్షన్స్ ఫస్ట్ టైం బయటకు వచ్చి ఈసారి మేము మోడీ గారికి కొట్టేస్తామనేటువంటి స్థాయికి వచ్చింది. ఇది పెద్ద క్వాలిటేటివ్ చేంజ్. ఇవాళ మీరంతా వస్తున్నారంటే ఎక్కడో కాడ టైం ఎంత అవుతుంది, ఎక్కడో కాడ ఇష్టం ఉంటేనే వస్తాం మనం. ఇష్టం లేకపోతే ఎంత పిలిచినా రాం మనం. 100 మందిని పిలిస్తే 200 మంది వస్తున్నారు, 200 మంది పిలిస్తే 400 మంది వస్తున్నట్టు. అర్థం ఏంటంటే ఎక్కడో కాడ ఒక పాజిటివ్ అది ఉన్నది. ఎప్పుడు ఎలక్షన్స్ అంటే ఒక ఉన్న ప్రభుత్వం మీద కోపం వేస్తే మళ్ళీ పాతవి మర్చిపోయి పాత తప్పు చేసే ప్రభుత్వాన్ని కూడా ఎన్నుకుంటాం మనం. పెద్ద 10 పార్టీల సిస్టమ్ లేదు, 2 పార్టీలు ఉంటాయి జనరల్గా. పాత పార్టీ తప్పు చేస్తే ఓడగొట్టినాం, కొత్త పార్టీ మళ్ళీ తప్పు చేయగానే మళ్ళీ కొత్త పార్టీని ఓడగొడతాం, మళ్ళీ పాత పార్టీని తెచ్చుకుంటాం. కానీ ఇక్కడ 2014 273, 2019 303 అంటే ఒక పాజిటివ్ ట్రెండ్, పాజిటివ్ ఓట్ ఇవాళ మోడీ గారికి దొరికింది. 10 ఏళ్ల తర్వాత అనేక సమస్యల విషవలయాల్లో ఉండాల్సినటువంటి నెగటివ్తో జరగాల్సినటువంటి ఇక్కడ అబ్కీ బార్ 400 పార్ అంటే 330 కాదు, కావాల్సింది 400 సీట్లు ఇస్తామనేటువంటి మాట. ఇది చరిత్రలో మళ్ళీ ఎప్పుడు ఇది రాకపోవచ్చు, చూడకపోవచ్చు, వినకపోవచ్చు. అందువల్ల ఇక్కడ ఇంటర్నల్గా ఎన్ని కుట్రలు, ఎన్ని కుతంత్రాలు, అంటే అడ్డగోలు పద్ధతులు, వాటికి నాకంటే ఎక్కువ మీకు ఎరక, వాటి జోలికి నింపోను. కానీ ఒక్కటి మాత్రం సత్యం, ప్రజలకు ఒక భావన వచ్చింది. ఇవాళ రాజకీయ నాయకులు గొప్పవాళ్ళు అయితే యథా రాజా తదా ప్రజలాగా నడిచి ఆస్కారం ఉంటుంది. కాబట్టి ఇవాళ మోడీ గారు వచ్చిన తర్వాత నాయకుల మీద గౌరవం పెరిగింది, పార్టీల మీద గౌరవం పెరిగింది, ప్రభుత్వాల మీద విశ్వాసం పెరిగింది. అది చాలా తక్కువ. అంటే ప్రజాస్వామ్యం మీద విశ్వాసం సన్నగిలుతున్న ఈ రోజులలో ఇది పెరిగింది. ఇంకొకటి విరుకొట్ట ఆఖ్యానం ఉన్నది, ఇవాళ ధనస్వామ్యం దానికి రిలేటెడ్ ఉన్నటువంటి అనేక అంశాలు ఉన్నాయి. డబ్బున్నవాడే ఎమ్మెల్యే, డబ్బున్నవాడే ఎంపీ అనేటువంటిది పోగొట్టేటువంటిది ఈ కర్తవ్యం కూడా భారతీయ జనతా పార్టీ చేస్తుందని విశ్వసిస్తున్నా. అది మోడీ గారి నాయకత్వంలోనే సాధ్యమవుతుందని చెప్పి భావిస్తున్నాం, లేకపోతే సాధ్యం కాదు. మనం చూస్తున్నాం ఎక్కడేది కలుగు ఎక్కడి కథ. పొలిటికల్ లీడర్ అంటోడు ఓ సోషల్ సైంటిస్ట్ అని చెప్పి గర్వపడ్డాం మనం. కానీ అట్లాంటిది ఇవాళ సోషల్ సైంటిస్ట్ కంటే కూడా పెట్టుబడి పెట్టు, మళ్ళీ సంపాదించుకో, మళ్ళీ పెట్టుబడి పెట్టు, మళ్ళీ సంపాదించుకో, దీనికి ఒక సోషల్ యాంగిల్ కూడా పోయింది. కాబట్టి ఏ పొలిటికల్ సిస్టమ్ ఫెయిల్స్, ఎంటైర్ సొసైటీ విల్ కొలాప్స్. అందుకనే మోడీ గారు వచ్చిన తర్వాత మళ్ళీ దురస్తు చేసుకుంటున్న, కన్స్ట్రక్షన్ చేసుకున్న ఈ దేశాన్ని ఇదే వరవడిలో కొనసాగించాలంటే మోడీ గారు మళ్ళీ 3వసారి ప్రధానమంత్రి కావాల్సిన అక్కర ఉంది. కాబట్టి తన మల్కాగిరి కూడా ఆ 370 సీట్లలో 400 సీట్లలో ఒకటి ఉండాలి.